అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాగ్దానం. ఈరోజు వాక్యం ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పదను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు యాకోబుకి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన వాగ్దానంలో ఒకటి. తన అన్న ఏసావు నుండి తప్పించుకోవడానికి ఒంటరిగా ప్రయాణం చేస్తున్న భయానక స్థితిలో ఉన్న యాకోబుకు దేవుడు ఈ మాటల ద్వారా ధైర్యాన్ని ఇచ్చాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి. యాకోబు అప్పటి వరకు తన కుటుంబం, తల్లిదండ్రుల రక్షణలో ఉన్నాడు. ఇప్పుడు అరణ్యంలో ఒంటరివాడయ్యాడు. అప్పుడు దేవుడు నీవు ఒంటరివి కావు, నేను నీతో ఉన్నాను అని హామీ ఇస్తున్నాడు. మన జీవిత ప్రయాణంలో కూడా మనం ఒంటరిగా ఉన్నామని భావించినప్పుడు దేవుడు తోడు మనకు ఉంటుందని మనం తెలుసుకోవాలి. నీవు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడచ్చు అంటే, యాకోబు వెళ్తున్న మార్గం అతనికి కొత్తది, ప్రమాదకరమైనది. దేవుడు కేవలం ఒక చోట మాత్రమే కాదు, యాకోబు అడుగుపెట్టే ప్రతి చోట ఆయన కన్ను ఆయనపై ఉంటుందని, అలాగే మన జీవితంలో కూడా ఆయన రక్షణ కవచంలా ఉంటుందని వాగ్దానం చేస్తున్నారు. ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదను అంటే, యాకోబు తన ఇంటిని వదిలి వెళ్తున్నప్పుడు మళ్ళీ తిరిగి వస్తానో లేదో అన్న భయం అతనికి ఉంది. కానీ దేవుడు నిన్ను క్షేమంగా తిరిగి నీ స్వదేశానికి చేరుస్తాను అని భవిష్యత్తు గురించి నిశ్చయతను ఇస్తున్నారు. ఇది దేవుని నమ్మకత్వానికి గుర్తు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అంటే, దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది నెరవేరే వరకు ఆయన విశ్రమించడు. మనుషుల మధ్యలో వదిలేయవచ్చు, మనుషులు మనల్ని మధ్యలో వదిలేయచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ తన బిడ్డల చేయి విడవరు. యాకోబు పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పం పూర్తయ్యే వరకు ఆయన తోడుగా ఉంటానని గట్టిగా చెప్తున్నారు. దేవుని తోడు ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితంపై దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. అది నెరవేరే వరకు ఆయన మనల్ని నడిపిస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. యాకోబు తన తప్పుల వల్ల పారిపోతున్నప్పటికీ దేవుడు అతనిపై కృప చూపించి ఈ వాగ్దానం ఇచ్చారు. ఇది దేవుని అపారమైన ప్రేమకు నిదర్శనం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన నీ నామానికి వందనాలు. యాకోబుకి నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. నాయన, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలం అందరూ నిన్ను కాపాడినని సెలవిచ్చిన దేవుడు తండ్రి, దాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, నేడు మా జీవితాలతో నాయన తండ్రి అలాంటి సహాయాన్ని ప్రసాదించండి తండ్రి. నాయన, మేము ఎక్కడికి వెళ్ళినా తండ్రి నీ హస్తం మాకు తోడుగా ఉంచండి ప్రభువా. ఒంటరితనంలో తండ్రి, కష్టకాలం అందులో తండ్రి నాయన నీవు మాతో ఉన్నావని ధైర్యాన్ని మాకు దయచేయండి నాయన. లోకంలో ఉన్న అపాయాల నుండి, శత్రువుల నుండి మరియు నాయన దుష్ట శక్తుల నుంచి నాయన రెక్కల చాటును మమ్మల్ని దాచి నాయన తండ్రి కాపాడమని అడుగుతున్నాం ప్రభా. నాయన, మా జీవితం పట్ల నీవు కలిగిన ఉద్దేశాలను నాయన, ప్రణాళికలు నాయన నెరవేర్చండి నాయన. ఈ నూతన సంవత్సరంలో నాయన అడుగు పెడుతుండగా నాయన ప్రతిరోజు మీరు మాకు కాపుదలుగా ఉండండి. నీవు చెప్పింది నాయన మేము నెరవేర్చే వరకు మమ్మల్ని విడవకండి తండ్రి. నీ మాట మీద నాయన మేము ఆధారపడుతున్నాం ప్రభా. ఎక్కడైతే మేము నాయన ఆశీర్వాదాలు కోల్పోయామో ప్రభా, అక్కడే నాయన మేము నాయన కృంగిపోయామో తండ్రి. ఎక్కడైతే మేము కృంగిపోయామో తండ్రి, తిరిగి ఆ స్థలంలోనే తండ్రి ఉన్నతమైన స్థితికి మమ్మల్ని చేర్చండి దేవా. నీవు నమ్మదగిన వాడవు నాయన. మీ నడకలో నాయన తండ్రి మేము నాయన ఉండడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. నాయన, మేము చేసే ప్రతి పనుల్లో మీ చిత్తాన్ని దయచేయండి తండ్రి. నాయన మీ చిత్తానుసారంగా మేము ఎదగడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ సంఘానికి వెళ్ళడానికి నాయన, ప్రతి ఆదివారం సంఘంలో ఉండడానికి సహాయం దయచేయండి నాయన. మీరే మాకు తోడుగా ఉండి నాయన ఎన్నటికీ మీరు మాతో ఉంటారని నమ్ముతున్నాం ప్రభా. నాయన, ఈ చిన్న ప్రార్థన మేము నాయన తండ్రి మీ పాదాల చెంత పెట్టి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.